చింకీ నాన్న ప్రిన్సెస్, ఇంకా గట్టు అమ్మ ముద్దుల కొడుకు. ఇద్దరూ అమ్మ నాన్నలను బాగా ప్రేమించేవారు. కాని ఏదైనా నిర్ణయం తీసుకునే సమయానికి వస్తే చింకీ ఎప్పుడు వాళ్ళ నాన్న సైడే తీసుకునేది. ఇంకా గట్టు వాళ్ళ అమ్మ వెనుక నిలబడేవాడు. ఒకరోజు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నాన్న పవర్ఫుల్లా లేక అమ్మనా? నా అమ్మ మా నాన్న కన్నా చాలా పవర్ఫుల్. అప్పుడే అమ్మ హాల్లోకి వచ్చి నాన్నని పిలుస్తూ ఉంటుంది. వినండి, సిలిండర్ అయిపోయింది, స్టోర్ రూమ్ నుంచి సిలిండర్ తీసుకుని రండి. అది విని చింకీ గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి విషయం చింకీ? లేదు, ఏం లేదు, మీరు వెళ్ళండి. నాన్న సిలిండర్ తీసుకుని వస్తారు. చింకీ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. గట్టుకి కోపం వస్తుంది. అప్పుడే నాన్న బరువైన సిలిండర్ నాన్న బాహుబలిలాగా ఎత్తుకుని కిచెన్ వైపు వెళ్తాడు. చూసావా, నాన్న బాహుబలిలాగా పవర్ఫుల్. అమ్మ సిలిండర్ కూడా లేపలేరు. సరేలే కానీ నాన్న సిలిండర్ ఎత్తగలడు. కానీ ఉదయం నుంచి గంటలు గంటలు వంటగదిలో నిలబడి మన కోసం టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, ఇంకా రాత్రికి డిన్నర్ అయితే తయారు చేయలేరు కదా. అమ్మ చేతిలో చీపురు పట్టుకుంటే క్షణాల్లో ఇల్లు అంతా శుభ్రమైపోతుంది. నాన్న వంగి పని చేస్తే ఆయనకు నడుము నొప్పి వస్తుంది. అమ్మ ఈ పనులన్నీ ఫటాఫట్ చేసేస్తుంది. అయితే నాన్నకంటే అమ్మే కదా పవర్ఫుల్. అది విని చింకీకి కోపం వస్తుంది. లేదు, నాన్నే పవర్ఫుల్. లేదు అమ్మా. లేదు, నాన్నే. ఇద్దరి గొడవ విని అమ్మా నాన్న హాల్లోకి వస్తారు. గట్టు, చింకీ ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, నాన్నే నీకన్నా పవర్ఫుల్ అంట, చింకీ అంది. అందులో తప్పేముంది? చింకీ సరిగ్గానే చెప్పింది కదా, నేను పవర్ఫుల్గా ఉన్నా. అది విని అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. అలా అయితే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానో మీరది చేయగలరా? ఎస్, కమాన్ నాన్న, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చేయను? ఏం చేయాలి? సింపులే. ఇవాళ మనమిద్దరం కలిసి భోజనం తయారు చేద్దాం. మీరు మీకోసం, ఇంకా చింకి కోసం తయారు చేయండి. నేను గట్ నా కోసం తయారు చేస్తాను. ఇది చీటింగ్ కదా. నాన్న భోజనం తయారు చేస్తారు. మీరు నాన్నలాగా ఆఫీస్కి వెళ్ళగలరా? నాన్నలాగా కార్ నడిపించగలరా? తల్లి, మీ నాన్నని అడుగు. మీరిద్దరూ పుట్టక ముందు నేను కూడా ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ నాన్నని తీసుకుని ఆఫీసులో దింపి ఒక్కదాన్ని కార్లో ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ ఇద్దరు పుట్టిన తర్వాత నేను ఆఫీస్ మానేయాల్సి వచ్చింది. అయితే సరే, మీ ఛాలెంజ్ ని ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు కిచెన్ లో మహాసంభ్రమం జరుగుతుంది. అమ్మ వర్సెస్ నాన్న. పోటీ మొదలైంది. అమ్మా నాన్న కూరగాయలు కోస్తూ ఉంటారు. కానీ అమ్మ చేతులు నాన్నకన్నా వేగంగా వెళ్తూ ఉంటాయి. గట్టుకి తెలుసు నాన్న అమ్మ దగ్గర ఓడిపోతాడు అని. ఎందుకంటే వంట చేయడం ఆయన వల్ల కాదు అని. కానీ చింకీకి నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది. ఇద్దరూ గ్యాస్ మీద వాళ్ళ కూరను మొదలు పెడతారు. ఇంకా ఇద్దరూ పిండి కలుపుతూ ఉంటారు. ఇప్పుడు నాన్న అమ్మ కన్నా వేగంగా చేస్తూ ఉంటాడు. బలంగా పిండి కలుపుతూ ఉంటాడు. ఎస్ నాన్న, కమాన్ నాన్న, కమాన్ కమాన్. ఇద్దరూ పిండి కలిపి రోటీ ఒత్తుతూ ఉంటారు. నాన్న త్వరగా రోటీలు ఒత్తుతాడు. ఇంకా అవి గుండ్రంగా అవుతాయి. దానితో పాటు అచ్చం అమ్మ రొట్టెల్లానే పెనం మీద బుగ్గలలాగా పొంగుతూ ఉంటాయి. వావ్ నాన్న, మీకున్న ఈ టాలెంట్ గురించి మాకు తెలీదు. మీరు రోటీలు ఎక్కడ చేయడం నేర్చుకున్నారు? కాలేజీలో తల్లి, మా ఫ్రెండ్స్తో మేము బెంగళూరులో ఫ్లాట్ తీసుకుని ఉన్నప్పుడు నేను రోటీ తయారు చేసేవాడిని. అమ్మా నాన్న ఇద్దరూ భోజనం తయారు చేశారు. పెద్ద పోటీ పూర్తయింది. పోటీ పూర్తయింది, కానీ అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు పోటీదారులు విజయవంతంగా పోటీ పూర్తి చేశారు. ఇంకా ఏంటి, గట్టు చింకీ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. నాన్న చింకీకి భోజనం వడ్డిస్తారు. ఇంకా అమ్మ గట్టుకి. ఇద్దరూ ఒక్కొక్క ముక్క తింటారు. ఇంకా భోజనం చేయడం మొదలు పెడతారు. వావమ్మా, ఈరోజు మీరు చాలా రుచిగా వంట చేశారు, భలే ఉంది. కాని పాపం చింకీ మొదటి ముద్దకే తను గట్టిగట్టిగా దగ్గుతూ ఉంటుంది. తన కళ్ళు, ముక్కు నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తను చాలా ఘోరంగా మొహం పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఏమైంది? భోజనం సరిగ్గా తయారవ్వలేదా? రోటీ బాగుంది, కానీ కూరలో ఉప్పు కారం ఎక్కువైంది. నా నోరు మండిపోయింది. అది విని నాన్న అమ్మ మొహం చూస్తాడు.
అమ్మ అర్థం చేసుకుని త్వరగా నాన్న తయారు చేసిన కూర తీసుకుని తను కిచెన్లోకి పరిగెడుతుంది. కొంత సమయం తర్వాత కూర తీసుకుని అమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంక తను ఆ కూరను చింకీకి వడ్డిస్తుంది. ఇప్పుడు తిని చూడు. చింకీ ఒక్క ముక్క తింటుంది. ఇంక తను ఆశ్చర్యపోతుంది. వావ్ అమ్మా, కారం అంతా మాయమైపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. మీరు అలా ఏం చేశారు? ఏం లేదు, కాస్త నీళ్లు చింతపండు పిండి మళ్ళీ కూరను ఉడికించాను అంతే. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూశారా అమ్మ టాలెంట్? నేనైతే జోక్ చేశాను, కానీ అసలుకి పవర్ఫుల్ అంటే మీ అమ్మనే. ఏ అమ్మ గెలిచింది, అమ్మ గెలిచింది. నాన్న, ఇప్పుడు మేము ఒప్పుకోవాల్సిందే, అమ్మ చాలా పవర్ఫుల్. అలా ఏం లేదు తల్లి, మేమిద్దరం మీతో జోక్ చేశాము. మేమిద్దరం పవర్ఫుల్లే, మేల్ ఇంకా ఫీమేల్. ఇద్దరూ ఎప్పుడు పవర్ఫుల్ అవుతారంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు. ఇద్దరిలో ఒకరు తోడు వదిలేసినా మరొకరి పవర్ అదంతటా అదే తగ్గిపోతుంది. అర్థమైందా మీకు? మీ నాన్న చేయగలిగిందే నేను చేయలేను. ఇంకా మీ అమ్మ చేసినట్లు నేను చేయలేను. కానీ మీ ఇద్దరు కలిసి చాలా చేయగలరు, అంతే కదా? సరిగ్గా చెప్పావు. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాము? మనం ఎప్పుడూ పొగరుగా ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషిలో వేరువేరు టాలెంట్లు దాగి ఉంటాయి. మనం ఒకరిని ఒకరు గౌరవించాలి. అంతేకాక ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి. అయితే పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి భోజనం అంతా పూర్తి చేద్దాం. భోజనం చల్లారిపోతుంది, ఇంకా ఆకలిగా ఉంది. పదండి. పదండి. ఇంకేంటి, గట్టు చింకీలతో కలిసి అమ్మా నాన్న కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా భోజనం ఆనందంగా చేస్తారు.